35,000 వీడియోస్ పంపారంట. అంటే 35 వర్సెస్ 9, 9 మంది కామన్ మ్యాన్, 9 మంది సెలబ్రిటీలు, 9th సీజన్ కాబట్టి కూడా ఉత్త డొల్ల ముచ్చట. ఎందుకంటే అదంతా ఏం లేదు, 9 మందిని అసలు తీసుకోరు. కామన్ మ్యాన్ని 9 మంది తీసుకుంటే సంక్రాంతికి పోద్ది బిగ్ బాస్. హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బిగ్ బాస్ సీజన్ 9కి సంబంధించి కంటెస్టెంట్స్ కొంతమంది ఫైనలైజ్ అయ్యారు. కామన్ మ్యాన్ ఎంట్రీస్ గురించి కూడా చాలా ఎవరు చెప్పనటువంటి విషయాలను ఈ వీడియోలో క్లియర్గా చెప్తా. జస్ట్ షార్ట్ అండ్ స్వీట్గా చెప్తా, ఎక్కువ లెంత్ ఏమి ఉండదు. సో ఈ కామన్ మ్యాన్ ఆడిషన్స్ అనేది పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటి అని అంటే, బిగ్ బాస్ వచ్చిన ప్రతిసారి చాలామంది కామన్ మ్యాన్స్, యూట్యూబర్స్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ మేము పోతాం బిగ్ బాస్ హౌస్లోకి, మేము పోతాం అని ఏడ్చుకుంటూ, ఆ సెంటిమెంట్ డైలాగులు వేసుకుంటూ, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లు పెట్టి చాలామంది ట్రై చేస్తూ ఉన్నారు. ఈ ట్రెండ్ ఇట్లా 2 సీజన్స్ నుంచి కంటిన్యూ అవుతూ ఉంది. సో కాబట్టి అది కంటిన్యూ అవ్వద్దని చెక్ పెట్టడానికే ఈసారి బిగ్ బాస్ టీం అనేది ప్లాన్ చేసింది. మేము ఓపెన్ ఆఫర్ ఇచ్చేసినాం, మీకు దమ్ము ఉంటే ట్రై చేయండి రా బాబు, ఊరికి సోది చెప్పొద్దు, సొల్లు చెప్పొద్దు, సోషల్ మీడియాలోకి వచ్చి, ఇన్స్టాగ్రామ్లోకి వచ్చి అని ఇండైరెక్ట్గా మనకు బల్ల గుద్దినట్టు చెప్పిరు. సో మనకు దమ్ముంటే ఇప్పుడు ట్రై చేసుకోవాలి. సో అంతే, ఇక నెక్స్ట్ సీజన్ నుంచి ఉండదన్నమాట. ఎవరైనా ట్రై చేసినా కానీ ఆడియన్సే తిడతారు, అరే లాస్ట్ టైం పెట్టినప్పుడు ఏం బీకినవరు నువ్వు అని అంటారు. అయితే ఇప్పటివరకు కన్ఫర్మ్ అయిన కంటెస్టెంట్స్ ఎంతమంది అని అంటే, సెలబ్రిటీల నుంచి ఇమ్మానుయేల్ కన్ఫర్మ్ అయ్యాడు అని అంటూ ఉన్నారు. ప్లస్ ద బిగ్గెస్ట్ షాకింగ్ న్యూస్ ఏంటంటే, ఈ సీజన్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, చాలా ట్విస్ట్స్ అండ్ టర్న్స్ ఉండబోతున్నాయి. ఎందుకు అనంటే, వ్లాగ్ అంటే యూట్యూబ్ కమ్యూనిటీ నుంచి వ్లాగ్స్, మోటో వ్లాగ్స్ చేసే ఒక వ్లాగర్ని తీసుకుంటా ఉన్నారు. అతని పేరే భయ్యా సన్నీ యాదవ్. భయ్యా సన్నీ యాదవ్ని ఈసారి తీసుకుంటా ఉన్నారు. ఆల్మోస్ట్ ఆయన కన్ఫామ్ అయ్యాడంట. సో 1% డౌట్ నాకైతే. నెక్స్ట్ తేజస్విని గౌడ, ఈవిడ కూడా వచ్చే ఛాన్సెస్ హై ఉన్నాయంటున్నారు. ప్లస్ రీతు చౌదరి, నెక్స్ట్ పోతే దీపిక, మన మానస్ తోటి తీస్తుంది కదా సీరియల్, ఆవిడ దీపిక, ఈవిడ కూడా వస్తుందంట. సో కొంతమంది ఇంకొంతమంది ఫైనలైజ్ అయ్యారంట. పరమేశ్వర్, డైరెక్టర్ పరమేశ్వర్ అని ఆయన ఒకరు. సో వీళ్ళైతే సెలబ్రిటీస్ నుంచి వస్తున్నారు. అయితే కామన్ మ్యాన్కి సంబంధించి అందరూ ఆడిషన్స్ పంపండి, వీడియోస్ తీసి పంపండి అని అంటూ ఉన్నారు. కానీ అసలు ఇప్పటి వరకు ఎంతమంది వీడియోలు పంపారు, ఎంతమంది వీడియోలని కన్సిడర్ చేస్తూ ఉన్నారు బిగ్ బాస్ టీమ్ అని అంటే, చాలామంది 35,000 వీడియోస్ పంపారంట. అంటే 35,000 మెంబర్స్ వీడియోస్ పంపారంట. సో వీళ్ళందరి నుంచి ఎంతమందిని సెలెక్ట్ చేస్తారు? 100 మంది అయితే దాంట్లో నుంచి 50 మందిని తీస్తారు. అది కానీ ఆ యూట్యూబ్లలో, ఇన్స్టాగ్రామ్లలో కొన్ని పెడతా ఉన్నారు, అంతా ఫేక్. ఇప్పటి వరకు అయితే 35,000 వీడియోస్ పంపారంట. అంతమంది బిగ్ బాస్ సీజన్ 9కి వెళ్దామని అనుకుంటున్నారట. మరి ఇంతమంది వెళ్తారా? ఇంతమందిని సెలెక్ట్ చేస్తారా? అసలు సెలెక్షన్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది? లోతుగా, ఇన్డెప్త్గా, క్లియర్గా చెప్తా. దాంట్లో నుంచి మీకు షాక్ అయ్యే విషయం ఏంటంటే, ఈ అందరిలో నుంచి అసలు యాక్చువల్గా ప్రతిసారి బిగ్ బాస్కి ఒక 16 మంది లేదంటే 19 మంది, మోస్ట్లీ ఎక్కువగా వచ్చిన సీజన్ అయితే 19 మంది ఒక సీజన్లో తీసుకున్నారు. సో అంతేకాని ఎక్కువ మందిని అయితే తీసుకోరు, అది అందరికీ తెలిసిన విషయం. సో ఇంతమంది మరి అప్లై చేస్తే ఎంతమందికి వస్తుంది అని అంటే, జస్ట్ 5 మెంబర్స్కి మాత్రమే వస్తుంది, 5గురికి మాత్రమే వస్తుంది. ఎక్కువ మంది వస్తుంది. 9 వర్సెస్ 9, 9 మంది కామన్ మ్యాన్, 9 మంది సెలబ్రిటీలు, 9th సీజన్ కాబట్టి ఇట్లా ప్లాన్ చేస్తూ ఉన్నారు అని అంతా సుత్తి పురాణం, ఉత్త డొల్ల ముచ్చట. ఎందుకంటే అదంతా ఏం లేదు, 9 మందిని అసలు తీసుకోరు. కామన్ మ్యాన్ని 9 మంది తీసుకుంటే సంక్రాంతికి పోద్ది బిగ్ బాస్. సో అది అందరికీ తెలుసు. ఎందుకంటే ఒక్కడు పోయే పెంటలు వేపేసారు చాలా సీజన్లలో. కాబట్టి 9 మందిని అయితే అసలు తీసుకోరు. తీసుకున్న వాళ్ళకి కంటెంట్ ఏం రాదు. సో నెక్స్ట్ ప్లస్ వ్యూయర్షిప్ కూడా తగ్గిపోతుంది. సో అయితే ఈ 5గురిని తీసుకుంటారు. 5గురిని తీసుకునే సెలక్షన్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది అంటే, లెవెల్ 1 మీకు అందరికీ తెలుసు, వీడియో ఆడిషన్ పంపాలి. ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లలో చక్కర్లు కొడతా ఉంది ఈ లెవెల్స్కి సంబంధించిన ప్రాసెస్. అయితే లెవెల్ 1లో ఏమవుతుందంటే, లెవెల్ 1 వీడియో ఒక 3 minutes వీడియో అంటే 180 seconds వీడియోని మనము బిగ్ బాస్కి పంపాలి. ఆ రిజిస్ట్రేషన్ ఫామ్లో ఉంది, పైన పేరు, తర్వాత మొబైల్ నెంబరు కొడితే మొబైల్ నెంబరు ఓటీపీ సెండ్ చేయగానే మనకు ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ సెండ్ చేసిన తర్వాత మనది రిజిస్టర్ అయిపోతుంది. ప్లస్ ఈమెయిల్ ఐడి కూడా. తర్వాత కింద అప్లోడ్ వీడియో ఉంది, అది 3 minutes వీడియో పంపాలి. వీడియో ఎట్లా పంపాలి అని అంటే, క్లియర్ కట్గా పంపాలి. సో ఆ పాయింట్స్ అంటే, వీడియోకి సంబంధించిన కొన్ని పాయింట్స్ కూడా ఉన్నాయి. అదేంటంటే, ఫస్ట్ నీ గురించి, నీ ప్రొఫైల్ గురించి చెప్పాలి. నువ్వెవరు, ఏంది, ఏం కథ, ఎక్కడి నుంచి వచ్చినావు, ఏంది అనేది పంపాలి. నెక్స్ట్
నీ యూనిక్నెస్ ఏంది, అసలు నువ్వు ఏంది, జనాలు ఇంతమంది జనాలు ఉన్నారు వాళ్ళందరిలో నువ్వు ఏంటి, సపరేట్ ఏంటి, అంటే నీకు సంబంధించిన ఒక కొత్త సపరేటుగా ఉన్న క్వాలిటీ ఏంటి నీలో అనే దాని గురించి క్లియర్గా చెప్పాలి. నీకున్న స్పెషల్ టాలెంట్ ఏంది అనేది చెప్పాలి. ప్లస్ నీకు ఇంకా ఏమేమి వచ్చు, సపోజ్ కొంతమంది డ్యాన్స్ వస్తుంది, డ్యాన్స్ కొరియోగ్రఫీ చేస్తారు, కొంతమంది ఏమో యాక్టింగ్ చేస్తారు, కొంతమంది ఏమో ఇంకా స్పెషల్ టాలెంట్స్ మ్యాజిక్ చేస్తారు, కొంతమంది ఏమో మిమిక్రీ చేస్తారు. సో ఇట్లా ఎవరికి సంబంధించిన టాలెంట్ వాళ్ళకు ఒక స్పెషల్ టాలెంట్ ఉంటుంది కదా, ఆ టాలెంట్ని కూడా ఆ వీడియోలోనే 180 సెకండ్స్ వీడియోలోనే నువ్వు చెప్పాలి. సో చెప్పి ఈ విధంగా నువ్వు లెవెల్ 1 పంపాలి. ఇది వీడియో, ఓకే, వీడియో ఇది. సో వీడియో పంపిన తర్వాత నెక్స్ట్ లెవెల్ 2. లెవెల్ 2లో ఏమవుతుందంటే వీడియో కాన్ఫరెన్స్ అనేది ఉంటుంది. సో వీడియో కాన్ఫరెన్స్కి నువ్వు ఎట్లా అటెండ్ కావాలి, నిన్ను ఎవరు అటెండ్ చేస్తారు, అసలు నీకు ఎట్లా తెలుస్తుంది వీడియో కాన్ఫరెన్స్ అనేది అని అంటే, వీడియో కాన్ఫరెన్స్ నీకు వస్తుంది అనేది నువ్వు ఎప్పుడైతే వీడియో ఫస్ట్ లెవెల్ 1లో వీడియో పంపుతావో అప్పుడే నీకు సమాచారం వస్తుంది. సో నువ్వు నీ వీడియో సెలెక్ట్ అయింది, నీ వీడియో షార్ట్ లిస్ట్ అయింది, నీకు వీడియో కాన్ఫరెన్స్ వస్తుంది అనేది నీకు ఒక అప్డేట్ అనేది ఇస్తారు. సో కాబట్టి వీడియో పంపిన తర్వాత నాకేం రాదులే అని అనుకోవద్దు. డెఫినెట్గా చెప్పలేం, నువ్వు వీడియో కనుక క్లియర్గా మంచిగా పంపితే నీ వీడియో కనుక ఆ ఉన్న అన్ని వీడియోలలో వాళ్ళు పంపిన వీడియోలలో నీ వీడియో బెస్ట్ అనిపిస్తే నీ షార్ట్ లిస్ట్ చేస్తారు, ఖచ్చితంగా చేస్తారు. సో కాబట్టి అప్పటి నుంచి మనము జాగ్రత్తగా ఉండాలి లెవెల్ 2 కాల్ కోసం అనేది. సో లెవెల్ 2లో నీకు వీడియో కాన్ఫరెన్స్ అంటే ఒక జూమ్ కాల్ తీసుకుంటారు అనుకోండి, మనం జూమ్ మీటింగ్ ఎట్లా పెట్టుకుంటాం ఫ్రెండ్స్ తోటి. సో అట్లా ఒక జూమ్ కాల్ వస్తుంది. సో జూమ్ కాల్లో నీకు కొంతమంది ఉంటారు, అక్కడ నిన్ను వీడియో కాన్ఫరెన్స్ తీసుకొని నీకు సంబంధించిన ఇంకొంత సమాచారాన్ని వాళ్ళు తీసుకుంటారు. తీసుకున్న తర్వాత లెవెల్ 3లో ఏమవుతుందంటే గ్రూప్ డిస్కషన్ జరుగుతుంది. ఈ గ్రూప్ డిస్కషన్ ఎక్కడ జరుగుతుంది అనేది కూడా లెవెల్ 1లో సెలెక్ట్ అయ్యి లెవెల్ 2కి వచ్చిన తర్వాత లెవెల్ 2లో సెలెక్ట్ అయిన వాళ్ళకి లెవెల్ 3కి సంబంధించిన అప్డేట్ ఇస్తారు. సో గ్రూప్ డిస్కషన్ హైదరాబాద్లో జరుగుతుందా, లేదంటే ఇంకా చెన్నైలో జరుగుతుందా, లేదంటే బెంగళూరు జరుగుతుందా, ఎక్కడ జరుగుతుంది అనేది వాళ్ళు అప్డేట్ ఇస్తారు. స్టార్మా వాళ్ళు, లేదంటే జియో హాట్స్టార్ వాళ్ళు. సో బిగ్ బాస్కి సంబంధించిన టీము. సో కాబట్టి నెక్స్ట్ లెవెల్ 3లో గ్రూప్ డిస్కషన్స్ అయిపోయిన తర్వాత నిన్ను పిలుస్తారనమాట. అంటే డైరెక్ట్గా నిన్ను పిలిచి ఎదురుగా గ్రూప్ డిస్కషన్ జరుగుతుంది. సో అప్పుడు నీలో ఉన్న ఇంకో టాలెంట్, వాళ్ళకి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా చెప్తారు. చెప్పిన తర్వాత లెవెల్ 3లో నువ్వు సెలెక్ట్ అయ్యావు అనుకోవాలి అంతే. అది అయిన తర్వాత ముచ్చట. కానీ నెక్స్ట్ లెవెల్ 4 పర్సనల్ ఇంటర్వ్యూ. లెవెల్ 4 అనేది పర్సనల్ ఇంటర్వ్యూ కూడా డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ జరుగుతుంది అనమాట. సో ఫేస్ టు ఫేస్ పర్సనల్ ఇంటర్వ్యూ, నువ్వు ఏంటి, ఎక్కడ మీ ఫాదర్ ఏం చేస్తారు, ఏంటి నీకు ఏముంది ఏం లేదు అనే దాని గురించి క్లియర్గా చెప్తారు. నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం అయితే నేను ఒకటే చెప్తాను, ఇన్స్టాగ్రామ్లో మీకు 50K ఫాలోవర్స్ ఉన్నవాళ్ళు ఎవరైనా అప్లై చేసి ఉంటే వాళ్ళలో స్పెషల్ టాలెంట్ ఉంటేనే మాత్రం తీసుకుంటారు. నీకు ఏ సోషల్ మీడియాలో ఫాలోయింగ్ లేకుండా కామన్ మ్యాన్ అని నేను తీసుకొని నువ్వు ఎక్కడో రాళ్ళు కొట్టుకుంటావు, రప్పలు కొట్టుకుంటున్నావు తీసుకొని వచ్చి పెట్టరు. నువ్వు వీడియో పంపినా కానీ బెటర్. నువ్వు గొర్రెలు కాసుకుంటా, కొంతమంది చాలామంది చేస్తాను, నేను గొర్రెలు కాస్తున్నానా లేకపోతే నేను అది చేస్తున్నా అని చెప్తా ఉన్నారు. వాళ్ళందరినీ తీసుకోరు. నీకు ఇన్స్టాగ్రామ్లో ఖచ్చితంగా 50K ప్లస్ ఫాలోవర్స్ ఉంటే కనుక డెఫినెట్గా ట్రై చేయొచ్చు, వాళ్ళు సెలెక్ట్ చేసే అవకాశం అయితే ఉంది. సో లెవెల్ 4లో పర్సనల్ ఇంటర్వ్యూ అయిపోయింది. ఈ అయిపోయిన తర్వాత ఇప్పుడేం చేస్తారంటే ఇక్కడే అతిపెద్ద గండం అనేది ఉంది. ఎందుకంటే ఇది అయిపోయిన వీళ్ళని కొంతమందిని సెలెక్ట్ చేసి, సపోజ్ ఇప్పుడు 35,000 మెంబర్స్ చేశారన్న, అందులో 15,000 పోయారు అనుకుందాం, 15,000 ఉన్నారు, సెకండ్ లెవెల్కి వచ్చారు. సో సెకండ్ లెవెల్లో మళ్ళీ ఒక 5K తీసేశారు, 10K ఉన్నారు. మళ్ళీ థర్డ్ లెవెల్లో మళ్ళీ ఒక 5K తీసేశారు. ఫోర్త్ లెవెల్లో మళ్ళీ ఒక 3,000 తీసేశారు. ఇంకో 2,000 మెంబర్ ఉన్నారు. సో లేదంటే 200 మెంబర్ ఉన్నారు, 100 మంది ఉన్నారు అనుకుందాం. సో ఫోర్త్ లెవెల్కి వచ్చిన వీళ్ళని ఈ 50-100 మంది ఎవరైతే ఎంతమంది అయితే ఉంటారో, సపోజ్ 10 మంది ఉన్నారు అనుకుందాం, ఆ 10 మంది ఉంటారో వాళ్ళకు కొన్ని టాస్కులు ఉంటాయి అన్నమాట. బిగ్ బాస్ హౌస్లో ఎట్లయితే టాస్కులు జరుగుతాయో అలాంటి టాస్కులు కొన్ని ఉంటాయి. ఆ టాస్కులు మనకు బీబీ అగ్ని పరీక్ష అనే ఒక ప్రోగ్రామ్ టెలికాస్ట్ అవుతుంది. అది జియో హాట్స్టార్లో సిరీస్ లాగా వస్తుంది. 10 ఎపిసోడ్స్ జరుగుతాయి, 10 ఎపిసోడ్లలో ఈ సెలెక్ట్ అయిన మెంబర్ని ఏ 10 మంది అయితే 15 మంది అయితే లాస్ట్లో ఉంటారో వాళ్ళకు టాస్కులు పెడతారు. టాస్కులు పెట్టి వాళ్ళకు విచిత్రమైన అన్నీ పెడతారనమాట. సో పెట్టి వాళ్ళని
ఎవరైతే ఎపిసోడ్ 1 నుంచి ఒకరిని డిలీట్ చేస్తారు, తర్వాత సెకండ్ 10 ఎపిసోడ్లు కదా, సెకండ్ ఎపిసోడ్ నుంచి మళ్ళీ ఒకరిని డిలీట్ చేస్తారు. అట్లా డిలీట్ చేసుకుంటా ఎంతమంది అయితే లాస్ట్కి మిగులుతారో వాళ్ళకి ఆడియన్స్ పోల్ అనేది ఉంటుంది లెవెల్ 5లో. ఆడియన్స్ పోల్ ఉంటుంది. సో ఈ ఆడియన్స్ పోల్లో మనం సెలెక్ట్ చేయాలన్నమాట. లాస్ట్కి వీళ్ళు ఇంత చేసి వచ్చినా కానీ ఆఖరి బటన్ అనేది మన దగ్గరే ఉంది. సో చూస్తున్న బిగ్ బాస్ ప్రేక్షకుల దగ్గరనే ఉంది. సో కామన్ మ్యాన్స్ ఎవరైతే పోవాలి అని అనుకుంటున్నారో వాళ్ళని సెలెక్ట్ చేసే బాధ్యత మన దగ్గర ఉంటుంది అనమాట. ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను, నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. విన్నర్ని ఎట్లా చేస్తామో ఆ విన్నర్ని చేసే విధంగానే మనం కూడా కామన్ మ్యాన్స్, ఇంతమంది కామన్ మ్యాన్స్ వచ్చారు, సపోజ్ 10 మంది వచ్చారు, ఈ 10 మందిలో ఎవరు మీకు ఇష్టమైన వాళ్ళు ఎవరు బిగ్ బాస్ హౌస్లో బిగ్ బాస్ సీజన్ 9లో ఉండాలి అని అనుకుంటున్నారు మీరు అని మనకు ఒక పోల్ వస్తుంది అనమాట. సో దాన్ని మనము వాళ్ళకు ఓట్లు వేసి గెలిపిస్తే వాళ్ళలో నుంచి 5 మెంబర్స్ కామన్ మ్యాన్గా బిగ్ బాస్ సీజన్ 9లోకి అడుగు పెడతారు. సో ఇది ప్రాసెస్. సో అల్టిమేట్గా మన దగ్గరే ఉంది ఆ అస్త్రం. సో కాబట్టి కామన్ మ్యాన్స్ ఎంతమంది వస్తారంటే 5 వస్తారు. వాళ్ళని సెలెక్ట్ చేసే ప్రాసెస్ అయితే ఇది. సో అదనమాట ముచ్చట. ఓన్లీ బిగ్ బాస్లో కామన్ మ్యాన్ తీసుకుంటున్నారు అని అందరు ఎగబడి ఎన్ని వీడియోలు పెట్టినా దండగే. సో ఈ విధంగా వీడియో ఇట్లా అప్లోడ్ చేయాలి, ఇన్ని స్టెప్స్ దాటుకుంటూ వెళ్ళిపోయి లాస్ట్కి సెలెక్ట్ అయితేనే, అది కూడా ఇన్స్టాగ్రామ్లో మీకు అంతో కొంత ఫేమస్ ఉంటేనే మీరు సెలెక్ట్ అవుతారు. అంతేగాని ప్రతి ఒక్కడు సెలెక్ట్ అవుతాడు అని మాత్రం అసలు అనుకోవద్దు. బట్ డెఫినెట్గా ట్రై అయితే చేయండి. సో ఇది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ బిగ్ బాస్కి సంబంధించిన అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.